హాయ్ ఫ్రెండ్స్. ఎలాన్ మస్క్ గొప్ప ధనవంతుడు, సాంకేతిక లోకాన్ని శాసిస్తున్న శాస్త్రవేత్త. చాలా మంది లోకం పోకడలకు అనుగుణంగా జీవితాలను మలుచుకుంటారు. అతి కొద్ది మంది మాత్రం లోకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎలాన్ మస్క్ అలాంటి ఒక అరుదైన వ్యక్తి. ఎంత గొప్ప మేధావైనా తన ఆలోచనలకు పరిమితులను విధించుకుంటారు. ఎంత పెద్ద వ్యాపారి అయినా తన పెట్టుబడి గురించి జాగ్రత్త పడతాడు. ఎలాన్ ఎప్పుడూ భయపడింది లేదు. వింతగా ఆలోచించే శాస్త్రవేత్త, నిర్భయంగా ప్రవర్తించే వ్యాపారవేత్త, ఇద్దరు ఒకరిలోనే ఉంటే అదే ఎలాన్. ఎలాన్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టాడు. తల్లి మేయ్ మస్క్ కెనడా మూలాలున్న మోడల్. ఎలాన్ పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన తర్వాత కూడా అది తన 70వ ఏట వరకు మోడలింగ్ చేస్తూనే ఉన్నారామె. తండ్రి కెరోల్ మస్క్ ఇంజనీరింగ్ నుంచి మెరైన్ ఇంజనీరింగ్ వరకు చాలా పనులే చేశాడు. అన్నిటికీ మించి పచ్చల గని ఉండేది. దీంతో తవ్విన కొద్ది డబ్బే బీరువాల్లో పట్టనంత కరెన్సీ. కాబట్టి ఆ కుటుంబం విలాసంగా బతికేది. బాల్యం నుంచి ఎలాన్ ప్రవర్తన కాస్త వింతగా తోచేది. శూన్యంలో చూస్తూ ఏదో ఆలోచించేవాడు. పేరు పెట్టి పిలిచినా పలికేవాడు కాదు. ఎలాన్కి 10 ఏళ్లు రాకముందే తల్లిదండ్రులు విడిపోయారు. ఎవరి దగ్గర ఉండాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు తండ్రినే ఎంచుకున్నాడు. కానీ ఆ నిర్ణయం తప్పని త్వరలో తెలిసిపోయింది. తండ్రి వల్ల దారుణమైన అనుభవాలు చవి చూశాడు ఎలాన్. శారీరకంగా, మానసికంగా అనేక హింసలు అనుభవించాడు. ఇప్పటికీ తన తండ్రి గురించి కానీ, ఆయన చేతిలో నలిగిపోయిన బాల్యం గురించి కానీ చెప్పేందుకు ఇష్టపడడు. ఎలాన్ జ్ఞాపక శక్తి అమోఘం. ఏం చదివినా ఇట్టే గుర్తుండిపోయేది. రకరకాల ఊహలతో మెదడు పొంగి పొర్లేది. పైగా అంతర్ముఖుడు. తోటి పిల్లలు ఏడిపించేవారు. తరచూ అల్లరి శృతిమించేది. నరకం చూపించేవారు. తల మీద సోడా క్యాన్లు విసురుతూ, మెట్ల మీద నుంచి తోసేస్తూ వినోదం చూసేవాళ్ళు. ఆ హింస శృతి మించి ఒకసారి ఎలాన్ ఆసుపత్రి పాలయ్యాడు. హింసించే తండ్రి, వేధించే నేస్తాలు, వీళ్ల నుంచి తప్పించుకోవాలి. వీడియో గేమ్స్ కు అలవాటు పడ్డాడు. అది కాలక్షేపం కాదు, వ్యసనము కాదు, ఓ ఉపశమనం. కొద్ది రోజులకు ఎవరో డిజైన్ చేసిన ఆట నేను ఆడడం ఏంటనిపించింది. బ్లాస్టర్ అనే సరికొత్త వీడియో గేమ్ ను రూపొందించాడు. కొద్ది రోజులకు దాన్ని $500 అమ్మాడు. ఎలాన్కు కామిక్ బుక్స్ అంటే ఇష్టం. నిజానికి 1980లలో పిల్లల్ని కామిక్ బుక్స్ విపరీతంగా ఆకర్షించేవి. చంద్రుడి మీద అడుగు పెట్టడమే కాకుండా భవిష్యత్తులో మనిషి ఇతర గ్రహాల మీద నివసించడం సాధ్యమని చెప్పిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పట్ల ఎలాన్కు ఆరాధన భావం ఏర్పడింది. బాగా చదువుకొని తనదైన కెరీర్ నిర్మించుకోవడానికి అమెరికా వెళ్లాలనుకున్నాడు. కెనడా గుండా అమెరికా చేరుకోవడం తేలికని గ్రహించాడు. తల్లి ఎలాగో ఆ దేశ పౌరురాలే కాబట్టి ఆ బంధంతో కెనడా పాస్పోర్ట్ సంపాదించే ప్రయత్నం చేశాడు. ఈ లోపు ఏం చేయాలన్న ప్రశ్న మొదలైంది. పైగా అప్పట్లో దక్షిణాఫ్రికాలోని యువత తప్పనిసరిగా సైన్యంలో చేరాలన్న నిబంధన ఉండేది. ఎలాన్కేమో అమెరికా వెళ్లాలన్న ఆశ. నిర్బంధ సైనిక శిక్షణను తప్పించుకోవడానికి ప్రిటోరియా విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాడు. కెనడా పాస్పోర్ట్ లభించగానే సరిహద్దులు దాటేశాడు. 2 ఏండ్ల తర్వాత అమెరికాలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. అక్కడ ఆర్థిక, భౌతిక శాస్త్రాల్లో డిగ్రీలు సంపాదించాడు. ఎలాన్ దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు. తెలివైనవాడు కాబట్టి డబ్బు సంపాదించే మార్గము కనుగొన్నాడు. తను ఉండే గది చాలా పెద్దది. దాన్ని క్లబ్గా మార్చేశాడు. అప్పటి నుంచి ఖర్చులకు తడుముకోవాల్సిన ఇబ్బంది రాలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భవిష్యత్తును శాసించే స్థాయికి సిద్ధపడుతున్న సమయం అది. ఆ ప్రయాణంలో తాను భాగస్వామి కావాలనుకున్నాడు. ఎలాన్కు కంప్యూటర్ కొత్తేమీ కాదు. తనకిష్టమైన లోకమే అది. అందుకే తమ్ముడు కింబల్తో కలిసి జిప్2 అనే కంపెనీని స్థాపించాడు. స్థానికంగా ఎక్కడ ఏ వీధి, ఏ దుకాణం, ఏ కంపెనీ ఉన్నాయో మ్యాపింగ్ చేసి వినియోగదారులకు అందించడం వీరి పని. ఓ రకంగా గూగుల్ మ్యాప్స్ కు తొలి దశగా చెప్పుకోవచ్చు. కానీ ఆలోచనకు ఒక రూపం ఇవ్వడం ఏమంత సులభం కాదు. ఒకే గదిలో ఒక్కగానొక్క కంప్యూటర్ మీద అందరూ పని చేయాలి. అక్కడే నిద్ర. ఇక ఇంటర్నెట్ వేగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు, ప్రతిబంధకాలకు ఏమాత్రం భయపడలేదు ఎలాన్. కొత్త బిజినెస్ అంటే మెలకువగా ఉన్న ప్రతి క్షణం కష్టపడాల్సిందే. ఎలాన్ కష్టం వృధా కాలేదు. జిప్2 మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. వార్తాపత్రికలు కూడా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాయి. 1999లో దాన్ని ప్రముఖ కంప్యూటర్ సంస్థ కాంపాక్ $307 మిలియన్ కొనింది. కానీ అందులో కేవలం 7% మాత్రమే ఎలాన్ చేతికి దక్కింది. అయితేనేం సాఫ్ట్వేర్ సత్తాను రుచి చూపించింది. వెంటనే ఎక్స్కామ్ పేరుతో ఒక ఆన్లైన్ పేమెంట్ సంస్థను మొదలుపెట్టాడు. ఇది కూడా కొత్త ఆలోచనే. రోజువారీ పనుల కోసం డబ్బు లేదా చెక్ రూపంలో కాకుండా ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అదే రంగంలో అడుగులు వేస్తున్న
కన్ఫినిటీ అనే సంస్థకు దాన్ని అమ్మేశాడు. అదే ఇప్పటి పేపాల్. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఆన్లైన్ లావాదేవీలను శాసిస్తున్న దిగ్గజం. అలా ఒక్కో అడుగు వేస్తూ ఒక్కో సంస్థను ప్రారంభిస్తూ క్రమంగా వేగం పెంచాడు ఎలాన్. తన దగ్గర పోగైన మూలధనంతో రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టాడు. టెస్లా చట్రం కింద ఎలక్ట్రిక్ కార్లు రూపొందించేందుకు నిద్రాహారాలు మాని శ్రమించాడు. 2006లో టెస్లా రోడ్స్టర్ కారు విడుదలైంది. అదో సంచలనం. పికప్లో వేగంలో ఇంధనంలో నడిచే కార్లకు దీటుగా ప్రస్తుతం అది $1 ట్రిలియన్ కంపెనీ. ఇప్పటికే టెస్లా కార్ల దృఢత్వం, ఆటో పైలట్ మోడ్ లాంటి విషయాల మీద ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎలా నీవేవి పట్టించుకోడు. ఆ మాటకు వస్తే టెస్లా బ్రాండ్ వాల్యూ పెంచేందుకు ప్రకటనల మీద కూడా తను ఖర్చు పెట్టాడు. మన ఉత్పత్తే మాట్లాడాలి, మనం పెట్టే ప్రతి రూపాయి దాన్ని మెరుగుపరిచేలా ఉండాలి అన్నది తన ఆలోచన. కుజగ్రహం మీద మొక్కలు పెంచే మార్స్ ఒయాసిస్ అనే ప్రాజెక్టు గురించి ప్రచారం చేశాడు. భవిష్యత్తులో ఎప్పటికైనా మనిషి అక్కడికి వలస వెళ్లే అవకాశం ఉందని బలంగా నమ్మాడు. స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించాడు. స్పేస్ ఎక్స్ పరిశోధనలు చేయడానికి, అంతరిక్షంలో అడుగులు వేయడానికి రాకెట్లు కావాలి. అవి రష్యాలో అయితే చౌకగా దొరుకుతాయని అక్కడికి వెళ్ళాడు. కానీ తీవ్ర అవమానం ఎదురైంది. మరోసారి రష్యా పర్యటనలో ఓ 3 రాకెట్లు దక్కిన ఆ ఖర్చు శ్రమ చూసిన ఎలాన్ మనసు చూక్కుమంది. తనే స్వయంగా రాకెట్లు రూపొందించే ప్రయత్నం మొదలుపెట్టాడు. అదేమంత తేలిగ్గా జరగలేదు. వరుస వైఫల్యాలు ఎదురయ్యాయి. నిప్పు ముట్టించిన రాకెట్లు నింగికెగరకుండా పేలిపోయాయి. దానికి తోడు అంతరిక్షంలో స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేటు సంస్థల ఉనికి ప్రమాదకరమని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ విమర్శించాడు. ఎవరినైతే తాను ఆరాధిస్తూ పెరిగాడో ఆ వ్యక్తి విమర్శించడం ఊహించని దెబ్బ. ఫాల్కన్ 1 కక్షను చేరుకున్న తొలి ప్రైవేట్ రాకెట్ గా చరిత్ర సృష్టించింది. అంతే, ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నాసానే ముందుకు వచ్చి అంతరిక్ష కేంద్రానికి సామాన్లు, వ్యోమగాములను చేరవేసే కాంట్రాక్టును అందించింది. క్రమంగా అంతరిక్ష రంగంలో ఉన్న తొలి ప్రైవేట్ రికార్డులన్నీ స్పేస్ ఎక్స్ పరమయ్యాయి. తన పేరు మీద ఇప్పుడు లెక్కలేనన్ని ఉపగ్రహాలు, రాకెట్లు దూసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో చంద్రుడు, కుజుడు మీదకు మనుషులను చేరవేయాలన్నదే తన లక్ష్యం. టెస్లాతో నేల మీద విజయం సాధించాడు. స్పేస్ ఎక్స్ తో అంతరిక్షంలో అడుగుపెట్టాడు. ఇక పాతాళం మీద దృష్టి పడింది. లాస్ ఏంజల్స్ ట్రాఫిక్ తో విసిగిపోయిన ఎలాంటి సొరంగ మార్గాలు నిర్మించాలనుకున్నాడు. ఒక్క రోజులో ఎంత లోతు తవ్వగలమనేది అంచనా వేసేందుకు స్పేస్ ఎక్స్ ప్రాంగణంలోనే గొయ్యి తవ్వించాడు. భూగర్భ ప్రయాణం వల్ల 45 నిమిషాల ప్రయాణం కాస్త 5 నిమిషాల్లో పూర్తయిపోతుందన్న ఎలాన్ ఆశ. ప్రస్తుతం హాత్రోన్, లాస్ వేగాస్ వంటి చోట్ల సొరంగాలు తవ్వుతున్నారు. శాన్ హోసే, ఫ్లోరిడా ప్రభుత్వాలతోనూ చర్చలు జరుగుతున్నాయి. అన్నట్టు ఈ కంపెనీ పేరు ద బోరింగ్ కంపెనీ. ఎలాన్ 2 సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరితో విడాకులయ్యాయి. ఆ తర్వాత శాశ్వతమైన బంధంలో ఇమడలేదు. తన మొదటి కొడుకు 10 వారాలకే అనూహ్యంగా చనిపోయాడు. ఇది క్లుప్తంగా ఎలాన్ కథ. తను 6 గంటలకు మించి నిద్రపోడు. ఒక్కసారి సీట్లో కూర్చోగానే పని రాక్షసుడిగా మారిపోతాడు. ఆడంబరాలకు దూరంగా ఉంటాడని పేరు. తన సంపదలో అధిక శాతం సమాజానికి ఇచ్చేస్తానంటూ గివింగ్ ప్లెడ్జ్ మీద సంతకం కూడా చేశాడు. ఓ మనిషి జీవితంలో ఎన్ని మలుపులు సాధ్యమో అన్నీ తన ప్రయాణంలో కనిపిస్తాయి. ఆ మలుపుల్లో చాలా వరకు స్వయం కృషితోనే సొంతం చేసుకున్నవే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.